తాజా 30. హాయ్ హలో అందరికీ నమస్కారం. న్యాచురల్ స్టార్ నాని అండ్ బ్యూటిఫుల్ కీర్తి సురేష్ కాంబినేషన్లో మూవీ నేను లోకల్. మరి ఇవాళ నాతో పాటు ఎవరున్నారో తెలుసా? ద వెరీ టాలెంటెడ్ నాని అండ్ ద బ్యూటిఫుల్ కీర్తి సురేష్. ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరించేద్దాం. హలో గాయ్స్. హలో హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఓకే, సో కీర్తి, హౌ ఆర్ యూ? I'm fine, thank you. How are you? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. టైటిల్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను లోకల్. సో ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? ఐ వాంట్ టు నో అబౌట్ ద టైటిల్ అంటే సినిమాలో ఉన్న నా క్యారెక్టరైజేషన్, బాబు అన్న క్యారెక్టర్ ప్లే చేస్తాను సినిమాలో. అది కొంచెం ఏమంటారు, యారగెంట్ అని అనలేను కానీ కొంచెం It's very different, I would say. Actually, even when I heard about, I'm sorry, I'm just taking over take it. because explain it. So because I'm seeing Babu, so I know a little more, I will say. Because when I heard this story, Nenu Local, they were, when they say they'll tell about my characterization, all in my point of view. But when I come to the set and when I'm seeing Babu's lines and his punches, they're like totally different. It makes you think, okay, probably this is how one can impress a girl, that this is nice. And, so it's a new character, I think, will get introduced. Approach towards the girl he loves or situation is very different from నార్మల్గా వేరే హీరోలు అయితే, లేదంటే ఒక నార్మల్ క్యారెక్టర్ ఎలా డీల్ చేస్తున్నా అలా డీల్ చేయడు. I think you will make every girls think after this movie. Hopefully. కదా, ట్రైలర్ లోనే అమ్మాయిలంతా పడిపోయారు ఆ క్యారెక్టర్ కి. సో ఐ డోంట్ నో. అండ్ ఆల్సో వాడికి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అంటారో మరి, అది నాకు తిక్క కాదు, బేసిక్ గా వాడికి ఆ లోకల్ ఫీలింగ్ కొంచెం ఉంది వాడికి. సో అండ్ వాడికి ఆ సపోర్ట్ తో వాడు ఎక్కడైనా గెలవగలనన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అనమాట. సో ఆ క్యారెక్టర్ కి ముందు సినిమా టైటిల్ అనుకుంటున్నప్పుడే, ఎప్పుడైతే నేను లోకల్ ఇనీషియల్, నాకు తెలిసి ఫస్ట్ ఆప్షనే అది. మాకు తెలిసి 2-3 ఆప్షన్లు కూడా లేవు టైటిల్కి. ఇనీషియల్ ఫస్ట్ నేను లోకల్ అన్న వెంటనే అందరూ ఇమీడియట్ గా యునానిమస్ గా, బికాజ్ ఆ సినిమాకి అదే టైటిల్ కరెక్ట్ అని ఓకే చేయడం జరిగింది. అది అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా దానికి వస్తున్న ఫీడ్బ్యాక్ అంటే వెరీ క్యాచీ టైటిల్ కదా. ప్లస్ అందరూ ఎవరైనా సరే ఓన్ చేసుకోగలిగే టైటిల్. ఇప్పుడు మీరు కాకినాడలో ఉంటే కాకినాడ, వైజాగ్లో ఉంటే వైజాగ్, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, నేను లోకల్ అనొచ్చు కదా, ఎవరి కాళ్ళే లోకల్. సో అన్ని రకాలుగా కరెక్ట్గా సెట్ అయింది టైటిల్. అండ్ ఈ రోజున్న పాజిటివ్, ఇప్పుడు రిలీజ్ ముందు ఇంత హైప్ బజ్లో ఒక సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ ఒక కారణం అయితే, డెఫినెట్గా టైటిల్ కూడా ఒక కారణం. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అనే చెప్పొచ్చు, అన్ని మంచి ఫిల్మ్స్. అసలు నాని మూవీ ఒకటి వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందా, వి వాంట్ గో వాచ్ ఇట్ అన్న ఫీల్ లో ఉన్నారు. అది మాత్రం డెఫినెట్గా నేను లోకల్ డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్గా ఆ ఆర్డర్లో ఫ్యామిలీస్ కానీ, ముఖ్యంగా అంటే ఫస్ట్ ఏ సినిమా అయినా చేసే ముందు నాకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు అన్నట్టు తెలియకుండా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ సినిమాలకు రావడం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూడటం అది కామనే. బట్ ఒక చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళల్లో ఒక నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. అండ్ ఏ రోజైతే అది వచ్చిందని తెలిసిందో, అది ఇంకెక్కువ తెలియని ఒక పెద్ద బాధ్యత ఏ సినిమా అయినా చేసేటప్పుడు. When older people like you know, it's a big responsibility whenever you okay a script. See, youngsters will come watch the film and it's entertaining. You have to make sure that everybody will like your movie. Because a lot of అంటే చాలా మంది నాకు చెప్తారండి, అంటే సినిమా వస్తే అందరూ అంత నాన్న ఫ్యామిలీ అందరం తీసుకెళ్తాను, ఇదైతే డెఫినెట్ గా చూడొచ్చు, హాయిగా ఉంటుంది, ఏ మాత్రం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉండవని చాలా మంది చెప్పినప్పుడు, మనకి ఇది కాన్స్టెంట్ కథ వినేటప్పుడు కూడా ఇట్లా రిమైండ్ సో మచ్ అనమాట. ఇప్పుడు మరి నెక్స్ట్ ఒకవేళ సడన్ గా యాక్షన్ మూవీ వస్తే? యాక్షన్ ఉంటుంది, యాక్షన్ లో కూడా లేదు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కల్పం. యాక్షన్ లో కూడా ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా యాక్షన్ చూసి ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ లో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండకూడదు, ఇబ్బందికరమైన మాటలు ఉండకూడదు. అంటే నాదేలా అంటే, ఈరోజు నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి నాకు ఒక అలవాటు ఉంది. నాది చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక 40 మంది ఉంటాం. ఓకే, సో నేను వెళ్ళబోయే మార్నింగ్ షోకి నేను నా సైడ్ నుంచి ఒక 50-60 టికెట్లు చెప్తాను. ఎందుకంటే దగ్గర ఒక 2 రోజులు నిండిపోతాయి. అంతమంది చుట్టాలు ఉన్నారు, అంత ఫ్యామిలీ ఉంది, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు. వాళ్ళందరినీ తీసుకెళ్లే రోజు, ఆ పొద్దున రిలీజ్ రోజు, నాకు వీళ్ళందరినీ హ్యాపీగా నా సినిమా చూపించిపోతానని కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మిగతా ప్రేక్షకులు అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగే కదా ఏదైనా సరే బేసిక్గా. సో అది ముందు ఒక రెస్పాన్సిబిలిటీ లా అనిపించినా, ఇప్పుడు అది ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలియకుండా మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి సినిమాకి చాలా ప్లస్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో ఆ సినిమాకి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే
పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసి సినిమా ఎంజాయ్ చేయగలిగారు. అండ్ నేను లోకల్ మీకు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఏజ్ గ్రూప్ అని కాదు, అన్ని ఏజ్ గ్రూప్లు ఎంజాయ్ చేసే ఎలిమెంట్. కీర్తి, మీకు ఎలాంటి ప్రెషర్ ఉంటుంది? బికాస్ జస్ట్ లైక్ నాని, మీకు కూడా నేను శైలజ మూవీ చూసిన తర్వాత అమ్మాయిలు, ఫ్యామిలీ ఆడియన్స్, వీళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు, అబ్బాయిలు ఆల్ టుగెదర్ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ అని మాత్రం మనం అనుకోకూడదు. సో మీకు ఏమైనా ప్రెషర్ I అనిపిస్తుందా? think the biggest pressure is acting with the natural star, you know, because my sister. Exactly. So my sister, she watches a lot of Telugu movies. She knows Telugu really well. So she was, when I told her that I'm doing a movie with Nani, she was like, "He's the natural star. Do you know that?" I was like, I didn't know it. So she was like, "You make sure you cope up with him. You don't know." Who So is my sister. No. So she was scaring me at first, and actually then when I went to the sets, I was like, "What is with Nani? Let's see." And when I went to the set, actually he quite surprised me. You know, he's very spontaneous. He is, you know, things come like naturally for him. So it was difficult to, you know, keep up pace with him. Same, ditto. No. Yeah. And but I think as a movie, I'm very excited because more than saying tense, because my character is totally different from that of what I was in Nenu Shailaja. And very it was a very, you know, very polite like an introvert and very calm, you know, not very talkative sorts. But when it comes to Nenu Local, I think it's the exact opposite. ఎవరు పొట్టి Yeah, so I think it's a good change for me, and I'm very happy about the acceptance of Nenu Shailaja, because even now when I go outside they call me Shailaja. So it's very nice that when someone calls you the character name more than yourself, because I think if they call you the character name, probably it is registered in the minds of people, and I think that's the success of a script. So very happy about that. కీర్తి, మీరు చెప్పండి అబౌట్ ద మ్యూజిక్. సూపర్ డూపర్ హిట్ యాక్చువల్లీ. మ్యూజిక్ గురించి ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. రాక్ స్టార్ దేశ్రీ ప్రసాద్ గారు. Yeah, I'm working with him the second time, so consecutively. So happy First about one was? Nenu Shailaja. Shailaja. And and I think all the songs are of different categories. One will be a romantic one, the Ekkade Ekkade. And I think there's one, what's that, Side Please. It's a song at a party. And then comes Next Ain't. The phrase itself is very catchy, and that's his intro song. And there's Champe Save Nanu. That song is very nice. I have a little part in it as well. And the situation before that song is very sweet. And what is the other song? Disturb, yeah. Then that's the other song where he disturbs me. That's yeah. So I think it's all it all has different situation. It's all under different categories, and I think DSP has this nice knack of delivering it, you know, very easily. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? I'm a student, and my on-screen name is also Kirti in the movie. ఓకే. So, and what else? Like small differences. And Daddy's girl. Yeah, Daddy's girl. Nenu Shailaja, I think there was a, you know, there's a big gap between the dad and the daughter. And this one is the other way around. So in every way, it's just the opposite. Even the character-wise, it's much more smart and like very studious girl. I think all studious girls will get connected to it also later. All studios. అమ్మాయిలు అంటేనే అలా ఉంటారు. Yeah. సో అమ్మాయిలు ఆర్ ఆల్వేస్ మార్చ్, అబ్బాయిలు సెప్టెంబర్. September. ఎప్పుడు అది? The relationship between March and September. అబ్బో. గెటింగ్ బ్యాక్ టు ద మ్యూజిక్, డిఎస్పి ఫస్ట్ టైం కదా మీరు No, not first కాంబినేషన్ time. లో Yeah, ఒక yeah. మూవీ రావడం. సో మీకు ఎలా అనిపించింది? ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు తెలిసి ఫస్ట్ మేము ఓకే చేసిన టెక్నీషియన్ ఇమ్మీడియట్గా ఈ సినిమాకి దేవి అయితే బాగుంటుంది అన్నది ఫస్ట్ కాల్ అనమాట. సినిమా ఓకే అయింది, దీనికి ఇమీడియట్గా తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఈ సినిమాకి దేవి అయితేనే కరెక్ట్ అన్నది. అండ్ ఈరోజు మ్యూజిక్ ఇంత ఆల్బమ్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే మేమందరం ఆ డెసిషన్కి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. దేవితో ఉన్నది ఏంటంటే ప్రతి సాంగ్ నాకు తెలిసి ఎవరైనా మామూలుగా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని సాంగ్స్ వస్తే కొంచెం గ్యాప్ తీసుకుంటారు, అది ఇంకొక చిన్న ఇంటర్వెల్లా ఫీల్ అవుతారు, అబ్బా పాట ఏంటి అని. దేవి పాటలో ఎంత ఎనర్జీ ఉంటుందంటే అది మనకి అబ్బా పాట అన్న ఫీలింగ్ ఎప్పుడు రాదు. ఆ పాటే ఇంకొక స్ట్రెస్ బస్టర్ లాగా ఒక ఫన్ సీన్ లాగా ఉంటుంది. అండ్ ఈ నేను లోకల్లో కూడా ప్రతి సాంగ్
అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది అండ్ ఆ సిచ్యువేషన్ బ్యాక్ డ్రాప్లో వస్తుంటుంది. సో ఇట్స్ యాక్చువల్లీ మీరు ఒక 5 నిమిషాలు కూడా మామూలుగా పాట వచ్చినప్పుడు చాలా మంది ఫోన్స్ చెక్ చేస్తారు, మీకు అంత గ్యాప్ కూడా ఇవ్వం. సో కీర్తి ఈ మూవీలో నవీన్ చంద్ర కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. But he's playing a very important role. A very, what do you say? A very, I can't say it's like villain. అలాంటి టైంలో ఓవర్ టు నాని అని అనాలి, ఆయన బాగా కవర్ చేస్తారు కాబట్టి. నాని నేను cover చేస్తాను బాగా. Over to Nani. నవీన్ది అంటే ఇక సినిమాలో లెట్స్ ఏ హీరో హీరోయిన్ విలన్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ 4 క్యారెక్టర్స్. మీ, కీర్తి, కీర్తి వాళ్ళ నాన్న, నవీన్, అంతే. అంతకు మించి నవీన్ సంగతి ఇంకేం చెప్పలేము. హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఈ నలుగురు మధ్యలో జరుగుతుంది. మీకు తగ్గట్టుగానే పోసాని గారు కూడా దొరికారుగా మీకు సపోర్టింగ్. పోసాని గారు హైలైట్. సో ఆయన అసలు అంటే మేము లొకేషన్లోనే చూసి హైలైట్ ఆయన అంటే ఆయన ఇంకా పెదరాయిలో రజనీకాంత్ లాగా అనమాట. అంటే అప్పుడప్పుడు వచ్చినా సరే మీకు అసలు మామూలు ఎనర్జీ ఉండదు ఆడిటోరియం. అంటే నేను 1-2 సీన్లకి ఆయన చేసేటప్పుడు నేను లేను షూటింగ్, ఆ సీన్లో నేను లేను. తర్వాత వచ్చి ఎడిట్లో చూసుకున్నప్పుడు నా సీన్స్ కూడా నేను స్కిప్ కొట్టేసి ఆయన సీన్ చూసి మళ్ళీ నవ్వుకున్న రోజులు. త్రినాథ్ గారి గురించి చెప్పమంటే కీర్తి డైరెక్టర్ ఆఫ్ దిస్ Director Trinath sir, I think he has a very clear idea before I go to the shot. He explains things, whatever is necessary for that particular shot. In that case, Prasanna, the writer, he also comes to the set and he knows what to get out of the artist. He knows what is in his mind. So when they come together, I think then then we'll be able to deliver it even better. So I think it's nice to have both of them at the sets. So nice working with them because Prasanna has given nice punches and nice. Basically, ఇద్దరు ఒక ప్యాకేజ్. They are like a package. They complement each other. అంటే తన రైటింగ్ కి ఇన్ డైరెక్షన్ they mutually complement each other అన్నమాట. So that's a మంచి కాంబినేషన్ అది వాళ్ళిద్దరిది. దిల్ రాజు గారు ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నాని? ఫస్ట్ మేము ఎప్పటి నుంచో అనుకున్నాను, నేను రాజు గారు ఆల్మోస్ట్ నా 3వ సినిమా టైం నుంచి ఆయన నాకు కథలు పంపిస్తున్నారు. మాకు ఏదో డిస్కషన్ జరుగుతుంది, అది అవ్వలేదు. ఇంకోసారి ఏదో కథ వినిపించారు, అది సెట్ అవ్వలేదు. ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళం మీకు నాకు ఎందుకు సెట్ అవ్వట్లేదు. అండ్ ఇద్దరికి చేయాలని ఉండింది ఫస్ట్ నుంచి. అండ్ నాకు ఏ సినిమా చూసినా సరే నా సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు డెఫినెట్గా ఫస్ట్ డే ఈవినింగ్ ఎప్పుడో రాజు గారి నుంచి ఫోన్ వస్తుంది, చాలా బాగుంది రా ఇప్పుడు చూసాను పొద్దున. అండ్ కొన్ని వాటికి చాలా ఎక్సైట్ అయిపోయి ఫోన్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ జెంటిల్మెన్ అయితే థియేటర్ నుంచి బయటికి రాగానే ఆయన కూడా ఆపోజిట్ స్క్రీన్ నుంచి వచ్చి హగ్ చేసుకున్నారు. సో ఆల్వేస్ ఆ కాన్స్టెంట్ ఆ రిలేషన్షిప్ ఉంది. బట్ సినిమా ఏది మొబిలైజ్ అయ్యేది కాదు. ఏంటి ఏదో ఒకటి సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళం. అండ్ ఫైనల్గా నేను లోకల్ కథ చెప్పించిన రోజు దేవి కథ చెప్పిన వెంటనే నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇంక ఫైనల్గా మన సినిమాకు ఒక శుభం కార్డు పడింది, ఫైనల్గా వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్ అని చెప్పాను. అండ్ దెన్ హీ ఆల్సో గాట్ వెరీ ఎక్సైటెడ్. మా అందరి కోసం ఒక డైలాగ్ వేరే కీర్తి కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు ఆ డైలాగ్లో, అట్లీస్ట్ ఒక చిన్న డైలాగ్ అన్నా. ఇప్పుడే చూస్తే అప్పుడే లవ్ ఏంట్రా, నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు, ఒక్క రీజన్ చెప్పు. నేను ఎందుకు లవ్ చేయకూడదు, ఒక్క రీజన్ చెప్పు. ఈజియర్ పెద్ద డైలాగు, చిన్న డైలాగ్ అలా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ డైలాగ్స్ రాసింది ఎవరు? అండ్ ప్రసన్న అండి. తను యాక్చువల్లీ తన డైలాగ్స్ అన్న తన స్టోరీ నరేషన్ అన్న నాకు చాలా ఇష్టం. బేసిక్గా నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు కూడా నేను అంత నవ్వుకున్నది, నేను మామూలుగా స్క్రిప్ట్ వింటున్నప్పుడు అంత నవ్వుకున్నది అసలు ఎప్పుడు లేదు. అండ్ బాగా చాలా ఫన్నీగా నరేట్ చేస్తాడు కూడా. అండ్ అందుకే ఈరోజు మన ట్రైలర్లో కూడా ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే బోల్డని ట్రాల్ పేజ్లు ఇవన్నీ అందరూ ఆ డైలాగుల మీద చిన్న చిన్న కార్డ్స్ పెట్టి అన్నీ రెడీ చేస్తారు. ఎందుకంటే ట్రైలర్లో ఉన్న ప్రతి లైను అంతగా రీచ్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు జెండు బాంబుకి తలనొప్పి తెప్పించే టైప్ వాడు, జింక పులి, అండ్ నేను ఏంటి మార్చిపోతే సెప్టెంబర్ ఏంటి అప్పుడే అంత షాక్ అయిపోతాను. నెక్స్ట్ సీన్ చూడు మంచి క్రేజీగా ఉంటుంది అది. అండ్ మంచి క్రేజీ. అండ్ దెన్ మేము ఎప్పుడే చెప్పిన డైలాగ్ కానీ అండ్ వాళ్ళ పేరెంట్స్ అన్నయ్య గారు మీ అమ్మాయి చాలా బాగుంటుందని బయట మంచి టాక్ ఉంది అన్నది. సో ఇట్స్ ఆల్ సినిమా అంతా కూడా నిండుగా ఉంటాయి ఇలాంటివి అన్నీ. సో దాంట్లో కంప్లీట్ క్రెడిట్ ప్రసన్నదే. బిఫోర్ యూ లీవ్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? అందరు చూద్దామని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఎలాగో చూస్తారు, చూడని వాళ్ళు ఏమైనా ఉంటే కనుక చూసిన వాళ్ళని అడగండి.
బాగా చూసిన వాళ్ళకి పర్టికులర్గా మెసేజ్ ఏంటంటే, చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి, నో ప్రాబ్లం. బట్ మీ సినిమా చూసినప్పుడు మీ ఎంజాయ్మెంట్ కానీ మీ ఫీలింగ్ ఏదైతే ఉందో అందరితో షేర్ చేసుకోండి. సో కీర్తి, ఫైనలీ తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? It is a complete package of entertainment. You can go, sit, laugh, and leave the theater. So please watch it at the theaters. Wishing you all the very best. Thanks for your time, Thank you. Kirti. Thank you so much. Thank you.